బ్రహ్మజ్ఞానాన్ని పొందటం. బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటో విషయం తెలిసింది మనకి, కానీ బ్రహ్మజ్ఞాన్ని పొందటం ఎలాగా, ఇది చాలా పెద్ద ప్రశ్న. ఎలా తెలుసుకుంటావు? బ్రహ్మజ్ఞానం పొందాలి అంటే ముందుగా నీకు అసలు పురాకృత సుకృతము అనేది కావాలి. గత జన్మలలో నువ్వు చేసినటువంటి మంచి పనులు, ఆ సుకృతము మంచి పనులు అనేవి కావాలి. అవి ఉంటేనే నీకు ఈ బ్రహ్మజ్ఞానం అనేది అబ్బుతుంది, లేకపోతే అబ్బదు. ఒక్క విషయం చూడండి, మనం ఈ బ్రహ్మ విద్య గురించి ఇన్ని రోజులుగా ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నాం. గతంలో బ్రహ్మసూత్రాల గురించి బోల్డుసార్లు చెప్పాం, బ్రహ్మ విద్యల గురించి బోల్డుసార్లు చెప్పాం, ఇప్పుడు మళ్ళీ చెప్తూ ఉన్నాం. ఎంతమంది విన్నారు వీటిని? ఒక్కసారి చూడండి, ఎంతమంది విన్నారు? చాలా తక్కువ మంది. ఉన్నటువంటి జనాభాలో 0.0001% కూడా వెళ్ళా. ఎందుకని వెళ్ళలేదు? వాళ్ళకి దాని ఎందు ఆసక్తి లేదు. సామాన్యంగా ప్రజలకు ఎప్పుడూ కూడా ఐహికమైనటువంటి విషయాల మీద ఆసక్తి ఉంటుంది, అంతేగాని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి అనేది ఉండదు. బ్రహ్మ విద్య మీద ఆసక్తి అస్సలు ఉండదు. ఎందుకంటే దానివల్ల రూపాయి రాదు. మీరు చెప్పిన బ్రహ్మ విద్య బ్రహ్మజ్ఞానం అంతా విన్నామంటే మాకేమన్నా రూపాయి వస్తుందా? రూపాయి వచ్చేవాడు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు, వాళ్ళకి వేరే చోటు ఉంది. అందుకే పురాకృత సుకృతము, ఆ సుకృతం ఉంటే తప్పించి ఈ మార్గంలో నడవరు. కాబట్టి ముందు బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అంటే పురాకృత సుకృతము అనేది ఉండాలి. సరే, ఇక 2, గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. నీకు కేవలం పురాకృత సుకృతమే ఉంటే సరిపోదు, గురువు గారి అనుగ్రహం కావాలి. గురువు గారు ఎలా దొరుకుతాడు? నీకు గనక పరిపక్వత అనేది సిద్ధించినట్లయితే గురువు గారే నువ్వు వెతుక్కుంటూ వస్తాడు. అసలు గురువు కోసం నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. సత్సాంగత్యం, ఎవరైనా మంచి విషయాలు చెప్తూ ఉన్నప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళు చెప్పే విషయాలని వింటూ ఉండు. ఆయన వరకు ఎక్కుతాయి, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఎక్కుతాయి. ఇక్కడ వాళ్ళు చెప్పే విషయాలు కొంచెం జాగ్రత్తగా మీరు రిసీవ్ చేసుకోండి. ఒకసారి ఒక అతను వచ్చి నేను అడిగాడు, ఏమండి మా గురువుగారు పరమాత్మ హృదయస్థానంలో ఉన్నాడు అని చెప్పారు, అంతే కదా అన్నాడు. మీ గురువుగారు చెప్పారు కదా హృదయంలో ఉన్నాడు అని, మళ్ళీ ఇంతే కదా అని నన్ను క్లారిఫికేషన్ అడగటం ఎందుకు? నేను కాదు అంటే ఏం చేస్తావు? సహజంగా నేను కాదు అనాలిగా. మీ గురువుగారు చెప్పినట్టు మాట నేను ఒప్పుకోకూడదు కదా, కాదు అనాలిగా. మరి ఇప్పుడు ఎలా? అందుకే ఇలాంటి ప్రశ్నలు వేయద్దు. మీ గురువుగారు చెప్పింది వినండి. అయితే ఇక్కడ నిజంగానే పరమాత్మ హృదయస్థానంలోనే ఉన్నాడా? ఎక్కడ లేడు? మనం చెప్తూనే ఉన్నాం కదా, ఇందుగలడు లేడను సందేహం మూలదు, సర్వోపగతండు ఎందెందు వెతికి చూచిన అందందే కలడు. దేవాలయంలోకి వెళ్ళాం, శివలింగానికి నమస్కారం చేస్తూ ఉన్నాం, 2 చేతులు జోడించి నమస్కారం చేశాం. లింగంలోనే ఉన్నాడా దేవుడు? కింద ఉన్న పానువట్టంలో లేడా? శటకోమం పెడుతున్న పూజారి గారిలో లేడా? వచ్చిన భక్తుల్లో లేడా? నీలో లేడా? ఎక్కడ లేడు? అంతా ఉన్నాడు. కాకపోతే నీకు గురి కుదరటం కోసము అని ఆ లింగంలో శివుడు ఉన్నాడయా, అందుకని ఆ శివుడికి నమస్కారం చెయ్యి అని చెప్తున్నారు. ఒక రూపాన్ని చూపించారు, అంటే సాకార బ్రహ్మను నీకు చూపించి ఆ సాకారాన్ని నుంచి నిరాకారాన్ని తీసుకెళ్తారు. ఎందుకంటే సూత్రాల్లో ప్రథమం సగుణమాశ్రిత్య తతో నిర్గుణమాశ్రయత్వం అని ఉంటుంది. ముందు సగుణాన్ని ఆశ్రయించాలి, సాకార బ్రహ్మను అర్చించాలి, ఆ తర్వాతే నిరాకార బ్రహ్మ మీద నీకు మనస్సు అనేది నిలబడుతుంది. సరే, ఇప్పుడు ఈ బ్రహ్మ విద్య బ్రహ్మజ్ఞానం తెలుసుకోవటం ఎట్లా? మంచి సద్గురువుని ఆశ్రయించాలి. ఎలాగా? ఏమిటిది? ఓ చిన్న ఉదాహరణ. ఏమిటి ఇక్కడ ఉదాహరణ అంటే, ఒక అపరిచితమైనటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చాం.
అంటే ఈ ప్రాంతం అంతా అతని కొత్త, ఎక్కడి నుంచో వచ్చాడు, అతనికేం తెలియదు. కళ్ళకు గంతలు కట్టేశాం, చేతులు కట్టేశాం. అతన్ని తీసుకెళ్ళి ఒక నట్టడవిలో వదిలిపెట్టేశాం. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి? కళ్ళకు గంతలు కట్టాం కాబట్టి ఏమీ చూడలేడు, చేతులకు గంతలు కట్టేసి కట్టు కట్టేశాం కాబట్టి అతని చేతులతో ఏ పని చేయలేడు. ఇప్పుడు అతను ఏం చేస్తాడు? ఎక్కడున్నాడో తెలీదు, ఏం చేయాలో తెలీదు, బోరుమని ఏడుస్తూ ఉంటాడు. ఎలాగో ఒకలా చివరికి ఆ దవన పోయేటటువంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ చేతులకున్న కట్టు, కళ్ళకున్న గంతలు ఊడదీశారు. ఊడదీసిన తర్వాత వాళ్ళు అడుగుతారు, నువ్వు ఎవరివయ్యా, ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతారు. నేను ఫలానా చోటికి వెళ్ళాలి, నేను అడ్రస్ చెప్పావు, నువ్వు ఇదిగో ఈ మార్గం గుండా వెళ్ళు అని చెప్పేసి చెప్పారు. అలా నడుచుకుంటూ వస్తూ ఉన్నావు. దోవలో కనిపించిన ప్రతివాడిని అడుగుతున్నావు, నేను ఎటు వెళ్ళాలి అని. వాళ్ళు నీకు మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నారు. అలా అందరినీ అడిగి చివరికి నీ గమ్యస్థానాన్ని నువ్వు చేరావు. ఇది జరగవలసినటువంటి పని. అలాగే ఇక్కడ కూడా ఏమీ తెలియనటువంటి, కళ్ళకు గంతలు కట్టివేయబడినటువంటి, చేతులు కట్టివేయబడినటువంటి నువ్వు ఓ గురువుని ఆశ్రయించు. ఆ గురువు మంచివాడా చెడ్డవాడా, ఈయన సరైన వాడు కాదండి, నీకున్నటువంటి నాలెడ్జ్కి ఆయన సరిపోతాడు. ముందు ఒక గురువుని ఆశ్రయించు, ఆయన దగ్గర శిష్యరికం చెయ్యి, విషయాలు తెలుసుకో. ఆ తర్వాత అంతకన్నా పెద్దవాడిని ఆశ్రయించు. కానీ ముందుగానే నేను వెళ్ళి శంకర భగవత్పాదుల దగ్గర కూర్చుంటాను అంటే ఆయన నేను కూర్చొనివద్దు. నువ్వు అక్షరాలు రాయటం రాకుండా ఎంఏ క్లాస్లో కూర్చుంటాను అంటే ఎట్లా? ఒప్పుకోరు కదా. ఇలా గురువుని ఆశ్రయించు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఆశ్రయిస్తూ, అంటే ఒక క్లాస్ తర్వాత ఇంకో క్లాస్ తర్వాత ఇంకో క్లాసు, ఇలా ప్రమోట్ అయ్యి పెడుతూ ఉన్నట్టుగా ఒక గురువు తర్వాత ఇంకో గురువు అలా ఆశ్రయించుకుంటూ చివరికి పరమ గురువుని ఆశ్రయించాలి. ఆ పరమ గురువు ఎవరు? నిన్ను వెతుక్కుంటూ వస్తాడు అని చెప్పాం కదా. అలా వచ్చినటువంటి ఆ పరమ గురువు నీకు మోక్ష మార్గాన్ని చూపిస్తాడు. కాబట్టి బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత మోక్షం పొందాలి అంటే ఆ మార్గాన్ని ఎవరు చూపిస్తారు? పరమ గురువు చూపిస్తాడు. ఆ గురువుని నువ్వు వెతికి పట్టుకోగలగాలి, ఆ గురువు నీకు దొరకాలి. అది కూడా నీ పురాజన్మ సుకృతమే, పురాకృత సుకృతమే. అది నీకు మోక్షం వస్తుందా లేదా, నీకు మోక్షం ఇయ్యాలా అక్కర్లేదా అనేది పరమేశ్వరుడు ఆలోచిస్తాడు. ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం ఏమంటే, గత జన్మలో సుకృతం ఉన్నటువంటి వాడే మోక్షం పొందగలుగుతాడు.